చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. 2025లో నోబెల్ ప్రైజ్ను గెలుచుకున్నటువంటి గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి మసాకి కాషివారా. ఈయన జపాన్ దేశానికి చెందినవారండి. ఈయన ఒక గణిత శాస్త్రజ్ఞుడు. ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి చావు బెల్లు కొట్టేలోపు ఒక్కసారి అయినా కాశీకి వెళ్ళాలండి. చావు బెల్లు కొట్టేలోపు ఒక్కసారి అయినా కాశీకి వెళ్ళాలి. హిందువులు కాశీని మోక్షాన్ని ప్రసాదించేటువంటి పుణ్యక్షేత్రంగా నమ్ముతారు. అక్కడ మరణిస్తే స్వయంగా శివుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని, ద్వార పునర్జన్మ ఉండదని, ఆత్మ నేరుగా శివునిలో ఐక్యమవుతుందని సనాతన ధర్మం యొక్క సంస్కృతంలో ఇలా ఉందండి. కాశ్యంతు మరణాన్ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనాల్లో ఉందండి. ఇక్కడ మన ట్రిక్లో చావు బెల్ అంటే అబెల్ ప్రైజ్. చావు బెల్ అబెల్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయండి. చూడండి, బెల్ అబెల్. చావు బెల్ కొట్టేలోపు ఎక్కడికి వెళ్ళాలంటే ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి. కాశీ అంటే మసాకి కాశీ, అతని పేరులో కూడా కాశీ ఉంది. చూడండి, కాశీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది జపం చేస్తారు కదండి. ఇక్కడ కాశీ అంటే మసాకి కాశీవారా, జపం అంటే జప.